హాయ్ అండి పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు సూజీ పాస్తాతో కుర్కురే తయారు చేసేద్దాం. దీనినే మాక్రాన్ పాస్తా అని కూడా అంటారు. ఈ పాస్తాని ఒక పెద్ద బౌల్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. రెండు బౌల్ వాటర్ తీసుకొని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వాటర్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం పక్కన ఉంచుకున్న బౌల్ మాక్రోన్ పాస్తాని వేసి 70% 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాస్తాని మొత్తం వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. గరిటెతో పాస్తాని ఒకసారి బాగా కలిపి పాస్తాని తీసుకొని హ్యాండ్తో ప్రెస్ చేసి చూడవచ్చు. లేదంటే ఈ విధంగా చాక్తో కట్ చేసి చూసినా 70% ఉడికిందా లేదా అని తెలుస్తుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత వాటర్ మొత్తాన్ని తీసేసి పాస్తాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం పాస్తాని ఇదే విధంగా తీసి పక్కన ఉంచుకోవాలి. పాస్తా వేడిగా ఉంటుంది కాబట్టి మరి కాస్త ఎక్కువ ఉడికిపోతుంది. కాబట్టి మనం చల్లనీటిని వేసుకొని ఒకసారి బాగా కడగాలి. ఈ విధంగా చల్లనీటిని వేయడం వల్ల వేడి మొత్తం తగ్గిపోతుంది. నీటిని మొత్తాన్ని తీసేసి పాస్తాని పక్కన ఉంచుకోవాలి. పాస్తాలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకొని చేతితో కలపకుండా స్పూన్తో కానీ లేదా అలాగే పాస్తా ఉన్న బౌల్ని హ్యాండ్తో పట్టుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్తో బౌల్ని కదుపుతూ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఒక కడాయిలో ఆయిల్ పెట్టి హై ఫ్లేమ్లో వేడి చేయాలి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాక్రోన్ పాస్తాని కొద్దిగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపడా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేస్తే ఒకదానికి ఒకటి అంటుకొని సరిగా బాయిల్ అవ్వదు. మధ్యలో గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. పాస్తా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. పాస్తా ఏదైనా ఒకటికొకటి అంటుకొని ఉంటే ఈ విధంగా చేతితో సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మొత్తం పాస్తా అయిపోయేంత వరకు ఇదే విధంగా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి.
పాస్తా మొత్తాన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పాస్తాలో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తాన్ని బౌల్ని పట్టుకొని బౌల్ని కదుపుతూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవచ్చు, లేదా స్పూన్ పెట్టి స్పూన్తో కలపవచ్చు. అంతే అండి, మన మ్యాక్రోన్ పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది. చాలా క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.